ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అతిరథ మహారథుల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఆమెతో పాటు మంత్రులుగా 6 బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంల ఎంపిక విషయంలో కొత్త వరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తాను ఎంపిక చేయగా రామ్లీలా మైదానంలో వేల మంది ప్రజల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రేఖా గుప్తా చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी। ఢిల్లీ మంత్రులుగా పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, మన్జిందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. मैं कपिल मिश्रा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఎన్డీఏ నేతలు, ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొందరు తరలివచ్చారు. హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు. 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగానూ సేవలందించారు. మేరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుని కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టిన 18వ మహిళగా రేఖా గుప్తా నిలిచారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కేటాయించింది.